ఓం నమో వెంకటేశాయ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతకాన్ని ఒకసారి విశ్లేషిద్దాం. నేను డొనాల్డ్ ట్రంప్ గెలవడు అని చెప్పడం జరిగింది. బట్ డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు. నాది ప్రిడిక్షన్ తప్పు అని అందరూ అంటా ఉన్నారు. సరే, నాకు అది పెద్ద అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే ఎవరి ఆలోచన వాళ్ళది. నన్ను విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. నేను రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పిన, జయలలిత గారి గురించి చెప్పిన. జయలలిత గారి జాతకంలో ఓటమి అనేది ఉండే, బట్ ఆమె గెలవడం వల్ల ఆమెకు ప్రాణగండం ఏర్పడింది. అలాగే రాజశేఖర రెడ్డి గారి జాతకంలో ఓటమి అనేది ఉండే, బట్ ఆయన గెలవడం వల్ల ఆయనకు ప్రాణగండం ఏర్పడింది. అంటే రాజశేఖర రెడ్డి గారు, జయలలిత గారు గెలిచిన తర్వాత కూడా సీట్లో కూర్చోలేకపోయారు. ఉదాహరణ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు మేలో గెలిచారు, సెప్టెంబర్లో చనిపోయారు. యాజ్ టీజ్గా జయలలిత గారు గెలిచింది కూడా 6 నెలల లోపే మళ్ళీ డిసెంబర్లో చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే రాజయోగానికి అర్హత ఉండాలి. అంటే రాజయోగానికి అర్హత ఉండాలి అంటే అన్నిసార్లు అర్హత ఉండదు. ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన వాళ్ళు, అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళకు కూడా ఓసారి రాజయోగం లేనప్పుడు వాళ్ళు పీఠం ఎక్కకుండా లేదా పీఠం ఎక్కిన తర్వాత చనిపోయే అవకాశాలు ఉంటాయి. సరే, ఇప్పుడు మనం జాతకరీత్యా డొనాల్డ్ ట్రంప్ జాతకాన్ని ఒకసారి విశ్లేషిద్దాం. డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి అమెరికా అధ్యక్షుడి జాతకరీత్యా ఆయన పుట్టినటువంటి తేదీ 14 జూన్ 1946 ఉదయం 11 గంటలకు 10 గంటల 45 నిమిషాలకు న్యూయార్క్, అమెరికా ఆయన పుట్టింది. ఆ టైం ప్రకారం తీసుకుంటే ఆయన పుట్టింది పౌర్ణమి పుట్టడం జరిగింది. అలాగే జ్యేష్ఠ నక్షత్రము, వృశ్చిక రాశి ఆయన జాతకరీత్యా. ఇది ఆయన బేసిక్ డీటెయిల్స్. తర్వాత మిగతా విషయాలు పొందాం. మనకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. లగ్నం వచ్చి కర్కాటక లగ్నం అయింది. కర్కాటక లగ్నం అనేటువంటి చాలా ఉచ్చ లగ్నం. ఈయన జాతకంలో రవితో రాహు ఉన్నాడు. లగ్నాత్ శుక్రుడు, శని. అంటే ఈయన జాతకంలో లగ్నాత్ శుక్రుడు, శని అంటే ఒక ఉమెనైజర్ ఉండేటువంటి లక్షణాలన్నీ ఈయన జాతకంలో కనిపిస్తా ఉన్నాయి. అంటే నేను ఇది మాట్లాడడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే ఇవాళ కాకుండా రేపన్నా జనాలకు నిజాయితీగా నిజం తెలుస్తుంది. కాబట్టి నేను ధైర్యం చేసి మాట్లాడాల్సిన విషయం ఏమిటంటే, ఈ వ్యక్తి ప్రత్యేకంగా డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఒక ఉమెనైజర్కు ఉండేటువంటి లక్షణాలు పూర్తి స్థాయిలో ఉంటాయి అన్న అనుమానమే లేదు. తర్వాత చంద్రుడు, కేతు. అంటే నా విశ్లేషణ డిఫరెంట్గా ఉంటుంది. ఉచ్చరీచాలు పక్కన పెడితే చంద్రుడు, కేతు అంటే చంద్రుడు మనక్కారకుడు. మనక్కారకుడు అంటే డిసిషన్ మేకర్. సో ఈయన తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా అగ్రెసివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక మూర్ఖపు నిర్ణయాలన్నీ కూడా ఈయన జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాడ్షన్లో ఉన్నాడు. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈయనకు గురుమహాదశ స్టార్ట్ అయింది 2016లో. అక్కడ నుండి ఈయనకు విపరీతమైనటువంటి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. సడన్ గా ఈయన సీన్లోకి రావడము, గెలవడము అవన్నీ కూడా చాలా విచిత్రంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం తీసుకుంటే ఈయన గురుబలం అప్పటికీ కూడా ఈ సంవత్సరము మనకు ఈ నెల వచ్చే నెల మార్చి 6వ తేదీ నుండి ఈయనకు నెగిటివ్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. అంటే కేతు ఎంటర్ అవుతా ఉన్నాడు. సో అక్కడ నుండి తీసుకుంటే ఈయన జాతకంలో విశేషమైనటువంటి మార్పులు రాబోతా ఉన్నాయి. ఉదాహరణకి ఈయనకు వ్యతిరేకంగా అమెరికాలో విపరీతమైనటువంటి ప్రదర్శనలు జరగడము, ఈయనకు వ్యతిరేకంగా అమెరికాలో చాలా మంది గొంతెత్తడము, అలాగే ముస్లిం దేశాలు విపరీతంగా ఈయనపై దాడి చేయడం, మాటలు దాడి చేయడము, అలాగే ఈయన తీసుకోబోయేటువంటి నిర్ణయాల వల్ల చాలా మంది భారతీయులు సమస్యల పాలవడము, ఇతర దేశస్తులు కూడా సమస్యల పాలవడము, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా మన డొనాల్డ్ ట్రంప్ జాతకాన్ని విశ్లేషించినట్లయితే నరేంద్ర మోడీ జాతకానికి దగ్గరగా ఉన్నటువంటి జాతకము. ఎంత అగ్రెసివ్ గా తీసుకున్నాడో అంత నెగిటివ్ గా ఈ లైఫ్ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. 2.5 సంవత్సరాల పాటు చాలా సమస్యలు గోచరిస్తా ఉన్నాయి. అలాగే అమెరికా చరిత్రలో ఫస్ట్ టైం ఒక అధ్యక్షుడిని గద్దెదించేటువంటి విధంగా రాజ్యాంగ సంక్షోభం అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే రీకాల్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. నేను ఈ రోజు రేపు అని చెప్పడం లేదు. ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది అంటే ఇమ్మీడియట్ గా జరుగుతుందని చెప్పలేదు. బట్ రాబోయే కాలంలో మాత్రం ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ జాతకంలో విపరీతమైన సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన తన పదవి పూర్తి కాలం ఉండేటువంటి పరిస్థితులు లేవు. 100% ఆయన మధ్యలో దిగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. లేదా ఆయన్నే రాజీనామా చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. లేదంటే చాలా మంది సెనేటర్స్ ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి ఆయన గద్దెదించే అవకాశం ఉంది. లేదా ఆయనకు ప్రాణగండం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఏదేని సంఘటన జరిగి ఆయన మీద దాడి జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అది మెక్సికన్ కావచ్చును, ముస్లిమ్స్ కావచ్చును, ఇంకొకటి కావచ్చును. అంటే ఆయన జాతకంలో రవి రాహు కాంబినేషన్ అనేటువంటిది ఆయన మీద ఒక అటాక్ని సూచిస్తూ ఉంది. ఎందుకంటే రవి రాహు ఎప్పుడు కాంబినేషన్ వరస్ట్ కాంబినేషన్. రవి శని అంటే ప్రాణగండం. బట్ రవి రాహు అనేవాడు ప్రాణానికి సంబంధించి గండాన్ని ఏర్పరుస్తూ ఉంటాడు, అడ్డంకులు ఏర్పరుస్తూ ఉంటాడు. ఉదాహరణ జయలలిత చనిపోయినటువంటి టైం తీసుకుంటే రాహు మార్గదర్శనం చనిపోవడం జరిగింది, రవి రాహు కాంబినేషన్.
అట్లనే జాతకంలో రవి రాహు కాంబినేషన్ చాలా డేంజర్ కాంబినేషన్. సో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడము, ముఖ్యంగా షుగర్ కు సంబంధించి బ్లడ్ కి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడము, లేదా ఇతరులు దాడి చేసేటువంటి అవకాశాలు, అలాగే తాను తీసుకోబోయే నిర్ణయాలు చాలా వరస్ట్ గా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా తీసుకుంటే డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు కానీ ఆయనకు ముందున్నదంతా చాలా ముళ్ళ నడక, ముళ్ళ దారి అనేటువంటిది ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను.